హలో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు నేను మళ్ళీ ఒక మందారం వీడియోతో వచ్చాను. చూసారు కదా, మేమైతే చాలా మందారం మొక్కలు వేసాము. ఇంతకు ముందు ఉన్న వాటికన్నా ఇంకా ఎక్స్ట్రా మొక్కలు పెంచామన్నమాట. మీరు చూస్తే మేము మొత్తం చిన్ని కుండీల్లోనే పెంచాము. అవేమో వాటర్ టిన్స్ అనమాట. అవి యూజ్ చేయకపోతే అవి కట్ చేసి అందులో పెంచుతున్నాం. అసలు ఒక్కొక్క ఫ్లేవరు ఎంత బాగా వస్తుందంటే ఒక్కొక్క చెట్టుకి నిజంగా అన్నీ ఫ్రెష్గా హెల్తీగా ఉన్నాయి. చూస్తూ ఉంటే ముందరికి మీకే తెలుస్తుంది. అన్నీ చాలా కలర్స్ ఉన్నాయి అసలు మా ఇంట్లో. మీ అందరికీ తెలుస్తుంది ముందర నుంచి మా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, లైక్ మేము ఎట్లాగా ప్రాపగేట్ చేస్తాం, ఈ ప్లాంట్స్ అన్నీ ఎట్లా పెంచుతాం ఏంటి అని. సో బాగా మీకు ఆ వీడియోస్ అన్నీ కావాలితే, లైక్ ఏమైనా టిప్స్ కావాలితే మాకు కమెంట్ పెట్టండి, మేము డెఫినెట్లీ మీకు చెప్తాము. సో చూసారు కదా, అసలు చిన్ని బకెట్స్లోనే పెంచాము. ఫ్లవర్స్ చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో. సో మనం ఎప్పుడు ఈ హైబిస్కస్ ప్లాంట్స్కి మనం ఫర్టిలైజర్స్ అన్నీ మారుస్తూ ఉండాలి. ఈ బనానా తొక్కులు, ఆనియన్ పీల్స్, నెక్స్ట్ సీవీడ్, ఇవన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అలా మారుస్తూ ఉండాలి. అండ్ సాయిల్ కూడా కొంచెం లూజ్గా ఉంటే అవి బాగా పెరుగుతాయి అన్నమాట. చూసారు కదా మీరే, అసలు చూడండి ఎన్ని ఉన్నాయో ఒక్కొక్క దానికి. సూర్యుని మనసును దోచిన కన్నే బంగారం ఈ ముద్ద మందారం. చూసారు కదా, నిజంగా మమ్మల్ని మార్నింగ్ లేపేది ముద్ద మందారమే. ఎందుకంటే మార్నింగే లేచి దేవుడికి పువ్వులన్నీ కోస్తూ ఉంటాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.